వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. ఇవాళ మనము సైబర్ సెక్యూరిటీలో ఐఏఎం పింగ్ అనే ఒక టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో బేసికల్లీ సైబర్ సెక్యూరిటీ అంటున్నారు. సైబర్ సెక్యూరిటీలో 200 ప్లస్ అంటే 200కి పైగా మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో మనకి ఏ తీసుకోవాలో అర్థం కావట్లేదు. సైబర్ సెక్యూరిటీ అంటే ఎవరు సైబర్ సెక్యూరిటీ మొత్తం అదో పెద్ద ఓషన్. ఆ ఓషన్ నుంచి తీసుకొచ్చి మొత్తం ఎవరు చెప్పరు. అందులో నుంచి మీరు చూస్ చేసుకోవాల్సింది ఒకటే టూల్. ఏదైనా ఒక టూల్ చూస్ చేసుకొని నేర్చుకోవాలి. అందులో నుంచి ఈ ఐఐఎం పింగ్ అంటే ఐఏఎం అంటే ఏం లేదు. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అన్నమాట. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ పేర్లోనే ఉంది కదా, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఐడెంటిటీ అంటే ఏంటి? బేసికల్లీ ఐడెంటిటీ అంటే ఏంటి? మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేది ఐడెంటిటీ. ఓకేనా? ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. అంటే మీరు జీమెయిల్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, ఇస్తే మీకు అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నార్మల్ జీమెయిల్ యాక్సెస్, ఫేస్బుక్ యాక్సెస్ ఇవన్నీ కాదు. ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్లో ఒక నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఎవరికి ఏ అప్లికేషన్ ఇవ్వాలి? అంటే డేటా ఈజ్ ఇంపార్టెంట్ కదా, సెక్యూర్ డేటా కదా. ఆ సెక్యూర్ డేటాని ఎవరెవరికి ఎంత యాక్సెస్ ఇవ్వాలి అంత ఇస్తారు, మిగతాది ఇవ్వరు. అర్థమవుతుందా? అంటే ఎవరికి పర్టికులర్ అప్లికేషన్, ఏ డెవలపర్కి ఏది ఇవ్వాలి, ఏ వ- ఏ ఏ పర్టికులర్ ఎంప్లాయీకి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ టీం ఉంటారు, అడ్మిన్ టీం వాళ్ళకి కొన్ని అప్లికేషన్లు ఇస్తారు, టెస్టింగ్ టీం వాళ్ళకి కొన్ని అప్లికేషన్లు ఇస్తారు, డెవలపర్కి కొన్ని అప్లికేషన్లు ఇస్తారు. అట్లా ఏంటంటే వాళ్ళ డేటా మొత్తం ఉంటుంది, ఆ డేటా మొత్తం ఎవరికి పర్టికులర్ యాక్సెస్ ఉండదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందబ్బా. షాపింగ్ మాల్లో ఒక్కొక్కళ్ళ డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళకి ఉంటుంది. మేనేజర్ డిపార్ట్మెంట్ మేనేజర్కి కొన్ని అప్లికేషన్లు యాక్సెస్ ఉంటాయి. ఇంకోడు ఉంటాడు, వాడికి కొన్ని అప్లికేషన్లు యాక్సెస్ ఉంటాయి. అట్లా ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదే సెక్యూరిటీ అన్నమాట. సెక్యూరిటీ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడమే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. దానికి ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి. అందులో బాగా ఫేమస్ ఏంటంటే పింగ్ ఫెడరేట్, పింగ్ ఫెడరేట్, పింగ్ యాక్సెస్, పింగ్ వన్. తర్వాత ఇవి కాకుండా ఆక్టా, సైబర్ ఆర్క్, సైబర్ ఆర్క్, ఫోర్జిరాక్. ఇవి కాకుండా మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి, మైక్రోసాఫ్ట్ వాళ్ళది కూడా ఉంది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు బాగా ఫేమస్ నడుస్తుంది బాగా, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి. తర్వాత ఏడబ్ల్యూఎస్ వాళ్ళది కూడా ఉంది, ఏడబ్ల్యూఎస్ ఐఏఎం. తర్వాత జీసీపీ ఐఏఎం. ఇట్లా చాలా ఉన్నాయి. సారీ, జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, వాళ్ళది కూడా ఐఏఎం ఉంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఐఏఎం ఉన్నాయి. అందులో మనకి పింగ్ అనేది చాలా ఫేమస్. ఆక్టా, సైబర్ ఆర్క్, ఫోర్జిరాక్, వేరే వేరే టూల్స్ కూడా ఉన్నాయి. సరే, అసలు ఎలా పనిచేస్తుంది ఇది? మామూలుగా ఐఏఎం అనేది ఎలా పనిచేస్తుంది? ఐడెంటిటీ ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి, మేనేజ్మెంట్ చేయాలి. ఐడెంటిటీ చేయాలి, యాక్సెస్ ఇవ్వాలి. ఐడెంటిటీ చేసి యాక్సెస్ ఇవ్వడాన్ని ఏమంటారంటే అథెంటికేషన్, ఆథరైజేషన్ అంటాం. ఏం లేదు, అథెంటికేషన్, అథెంటికేషన్, ఆథరైజేషన్. అథెంటికేషన్ అంటే ఏంటి? యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడా కాదా చెక్ చేయడాన్ని అథెంటికేషన్ అంటాం. వ్యాలిడ్ యూజరా కాదా. అథెంటికేషన్ అంటే వ్యాలిడిటీ ఆఫ్ ద యూజర్ చెక్ చేయడం, వ్యాలిడిటీ ఆఫ్ ద యూజర్. తర్వాత ఆథరైజేషన్ అంటే ఏంటి? ఓకే, ఈజ్ ద వ్యాలిడ్ యూజర్, ఆథరైజ్డ్, ఆథరైజ్డ్ పర్సన్, ఆథరైజ్డ్. సపోజ్ ఆథరైజ్డ్, ఓకే, ఆథరైజేషన్ అయిపోయింది అనుకోండి. ఒకవేళ అతను కరెక్ట్ ఆథరైజ్ అయ్యాడు, ఆథరైజ్ అయినప్పుడు ఆథరైజ్డ్, సారీ, ఆథరైజేషన్, ఆథరైజేషన్. ఆథరైజేషన్ అంటే ఏంటి? సో వ్యాలిడ్ యూజర్ అనుకోండి, వ్యాలిడ్ యూజర్ అయితే ఏంది, వాడికి ఆ పర్టికులర్ అప్లికేషన్లో యాక్సెస్ ఇస్తారు. ఆథరైజేషన్ అంటే యాక్సెస్ ఇవ్వడం. సో ఇదంతా కూడా మేనేజ్ చేస్తారు. ఎవరు మేనేజ్ చేస్తారంటే ఈ పింగ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే బేసికలీ ఇప్పుడు కొన్ని అప్లికేషన్, కొంతమంది యూజర్స్ ఉన్నారు ఒక కంపెనీలో. కంపెనీలో డెవలపర్స్, యూజర్స్ ఎవరైనా అనుకోండి.
కొంతమంది యూజర్స్ ఉన్నారు. వీళ్ళకి కొన్ని అప్లికేషన్లు ఉంటాయి. కంపెనీకి సంబంధించిన అప్లికేషన్లు, కంపెనీకి సంబంధించిన డేటా, డిఫరెంట్ అప్లికేషన్లు ఉంటాయి. కంపెనీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్లు ఉంటాయి. ఓకే. సో ప్రతి అప్లికేషన్ ని అందరికి ఇవ్వరు కదా. ఎవరెవరికి ఏమేమి కావాలో వాటిని ఇస్తారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ని ఒక యూజర్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాం అప్ప. ఫస్ట్ యూజర్ యాక్సెస్ చేయాలనుకుంటాడు. ఫస్ట్ యూజర్ ఈ అప్లికేషన్ ని యాక్సెస్ చేయాలనుకుంటాడు. యాక్సెస్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మేనేజర్ అనుకోండి. మేనేజర్ లేకపోతే ఇక సిఇఓ అనుకోండి. సిఇఓకి అన్ని అప్లికేషన్లు యాక్సెస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సిఇఓ అయినా ఎవరైనా ఒకటే ఇక్కడ కంపెనీలో. ఇతనికి ఈ అప్లికేషన్లు అన్ని ఒకసారి యాక్సెస్ కావాలి. యాక్సెస్ కావాలంటే ప్రతిదానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడు కదా. ప్రతిదానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలంటే ఎన్ని అని గుర్తుపెట్టుకుంటాడు? అలా ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఒక టూల్ వస్తుంది. మధ్యలో ఒక టూల్ వస్తుంది. ఆ టూల్ పేరే ఐఏఎం టూల్. అదే మన పింగ్. ఇక్కడ పింగ్ ఏం చేస్తుంది? ఫస్ట్ యూజర్ పింగ్ కి రిక్వెస్ట్ ఇస్తాడు. యూజర్ యూజర్ ఫస్ట్ పింగ్ కి రిక్వెస్ట్ ఇస్తాడు. పింగ్ కి రిక్వెస్ట్ ఇస్తే పింగ్ ఏం చేస్తుంది? ఈ అప్లికేషన్ ని అడుగుతుంది, ఈ యూజర్ కి ఇవ్వమంటావా అని. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ కి ఇతను కరెక్ట్ పర్సన్ అయితే, కరెక్ట్గా అథెంటికేట్ అయితే ఈ పింగ్ ఏం చేస్తుంది అంటే ఒక శాంపుల్ సర్టిఫికేట్ పంపిస్తుంది. ఇతని యూజర్ వస్తున్నాడు, ఇతనికి ఇవ్వమంటావా అని ఒక సర్టిఫికేట్ పంపిస్తుంది. ఓకే. ఈ శాంపుల్ సర్టిఫికేట్ అప్లికేషన్ లో ఇన్స్టాల్ అవుతుంది అండ్ యూజర్ లో ఇన్స్టాల్ అవుతుంది. అయిన తర్వాత ఆ యూజర్ అథెంటికేట్ అయ్యాడు, తర్వాత ఆథరైజేషన్ ఇవ్వండి. తర్వాత ఇట్లానే ఇట్లానే ఈ యూజర్ కి ఈ పింగ్ అనేది ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ అప్లికేషన్ అన్నిటిని యాక్సెస్ ఇస్తుంది. అథెంటికేట్ చేసి తర్వాత ఆథరైజ్ చేస్తుంది. ఆథరైజ్ చేసిన తర్వాత ఆథరైజ్డ్ పర్సన్ అయితే యాక్సెస్ ఇస్తుంది. సో దానికి మనకి ఇక్కడ పింగ్ టూల్ ఉంది, నేను చూపిస్తాను చూడండి. ఇది పింగ్ టూల్ అనమాట, pingidentity.com. చూడండి ఇక్కడ ఎనీ ఐడెంటిటీ ప్రొటెక్ట్ ఎవ్రీ ఐడెంటిటీ, కస్టమర్, వర్క్ ఫోర్స్, పార్ట్నర్, సిటిజన్ అండ్ నాన్ హ్యూమన్ ఎట్ ద స్కేల్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. మేనేజ్ ద యూజర్ అథెంటికేషన్ మేనేజ్ చేయాలి, ఎనీ ఐడెంటిటీ మేనేజ్ చేయాలి, తర్వాత దాన్ని యాక్సెస్ చేయాలి. అథెంటికేట్ యూజర్స్ వితౌట్ ఫ్రిక్షన్ అండ్ గివెన్ దమ్ సెక్యూర్ యాక్సెస్ టు యాప్స్, ఏపీఐస్ అండ్ డేటా. సెక్యూర్ యాక్సెస్, ఈ పాయింట్ చాలా బాగుంది కదా. సెక్యూర్డ్ గా యాక్సెస్ ఇవ్వాలి, ఎలా పడితే అలా యాక్సెస్ చేయకూడదు. సెక్యూర్డ్ గా యాక్సెస్ ఇవ్వాలి. ఒక లాక్ లాంటిది అనమాట. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక మీడియేటర్ లాంటిది. ఎవరికి? యూజర్స్ కి, మన అప్లికేషన్స్ కి మధ్యలో ఒక మీడియేటర్. ఆ మీడియేటరే ఇక్కడ ఐఏఎం టూల్. అదే మన పింగ్ ఐడెంటిటీ. గవర్న్ ఎన్ష్యూర్ దట్ రైట్ యూజర్స్ హ్యావ్ ద రైట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అక్రాస్ ఆల్ యువర్ అప్లికేషన్స్ అండ్ సిస్టమ్స్ వైల్ స్టేయింగ్ కంప్లైంట్. ఓకే. అంటే గవర్నెన్స్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ పింగ్ ఐడెంటిటీ. ఇది ఒక టూల్ అబ్బా, చిన్న టూల్, 40 days కోర్స్ అంతే, ఏం లేదు. కోడింగ్ కూడా ఉండదు ఇందులో, నాన్ కోడింగ్ కోర్సు. జస్ట్ ఇదంతా ఉందంటే ఇంటిగ్రేషన్ కోర్సు. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. జాబ్స్ ఎలా ఉన్నాయి అబ్బా దీనికంటే? దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అండ్ మన mohanstechnologies.com లో స్పెషలైజేషన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ, పింగ్ వన్, పింగ్ యాక్సెస్, ఈ పింగ్ ఐడెంటిటీ, పింగ్ ఫెడరేట్. ఈ కోర్సులో మన దగ్గర మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ కి, బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంది, మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ కి మీరు నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకా మన దగ్గర చాలా కోర్సులు ఉన్నాయి. ఇవి కాకుండానే ఫుల్ స్టాక్ మర్న్ ఉంది, గో లాంగ్వేజ్ విత్ ఏఐ ఉంది, అండ్ ఏఎంఎల్ కేవైసీ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది, బ్లాక్ చైన్ ఉంది, ఎస్ఓసి అనలిస్ట్ ఉంది, ఫుల్ స్టాక్ పైథాన్ ఎంఎల్ ఏఐ ఉంది, గ్రూవీ విత్ ఏఐ ఉంది, మ్యూల్ సాఫ్ట్ ఉంది, ఎస్ఓసి ఉంది, ఎథికల్ హ్యాకింగ్ ఉంది. ఓకే. సో మోహన్స్ టెక్నాలజీస్ స్పెషలైజేషన్ ఏంటంటే ఐఏఎం టూల్స్ అన్నమాట. తర్వాత కమింగ్ టు ద జాబ్స్ అన్నమాట. జాబ్స్ ఎలా ఉన్నాయి అబ్బా అంటే సైబర్ సెక్యూరిటీ, పింగ్ ఫెడరేట్ ఒకసారి సెర్చ్ చేసుకుంటే లింక్డ్ఇన్ లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లేవు అంటున్నారు బయట మార్కెట్ లో. రెసిషన్ పీరియడ్ అది ఇది అంటున్నారు, ఏం లేదు, జాబ్స్ చాలా ఉన్నాయి. కమ్ టు ద నౌకరీకి వస్తే చూడండి, నౌకరీలో కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. యూ కెన్ సెర్చ్ ఇన్ నౌకరీ ఆల్సో. లింక్డ్ఇన్ రండి, లింక్డ్ఇన్ లో కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఫర్ దిస్ సైబర్ సెక్యూరిటీ. చూడండి, ఆర్కిటెక్ట్, లీడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, టెక్నికల్ లీడ్ ఐటీ, మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సీనియర్ కన్సల్టెంట్ సైబర్ సెక్యూరిటీ. హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లేవు అంటున్నారు చాలా మంది. సో తర్వాత వస్తే మన యూట్యూబ్ ఛానల్కి వస్తే మోహన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్ ఇది. సో ఇందులో మీకు కావాలంటే యూ కెన్ సెర్చ్ ఫర్
ఒక ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు సైబర్ సెక్యూరిటీలో పింగ్ ఫెడరేట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఈ పింగ్ ఫెడరేట్ కాన్సెప్ట్కి ఆల్రెడీ 52 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. మీరు వన్ బై వన్ చెక్ చేసుకోండి. ఎలా ఉంటుంది పింగ్ ఫెడరేట్, దాని కోర్స్ ఎలా ఉంటుంది, కోడ్ రాస్తాం. కోడ్ ఏమి ఉండదు ఇక్కడ. వితౌట్ కోడింగ్ యూ కెన్ డూ దట్. వితౌట్ కోడింగ్ యూ కెన్ డూ దట్. ఓకేనా? దిస్ ఇస్ వాట్ సైబర్ సెక్యూరిటీ, పింగ్ ఐడెంటిటీ, పింగ్ ఫెడరేట్. పింగ్ ఫెడరేట్ కోర్స్ పేరు పింగ్ ఫెడరేట్. పింగ్ ఫెడరేట్. ఓకేనా? సో స్టే ట్యూన్ టు మోహన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వీడియోస్ అన్ని వాచ్ చేసుకోండి. అండ్ కౌన్సిలింగ్ ఇస్తాము, కావాలంటే కెరియర్ గైడెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, రెజ్యూమే ప్రిపరేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నో ప్రాబ్లం. ఓకే. అండ్ మీకు కోర్స్ డీల్ చేసేది కూడా 18+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న రియల్ టైమ్ ఎంప్లాయీ మాత్రమే మీకు కోర్స్ డీల్ చేస్తారు ఈ పింగ్ ఫెడరేట్. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో కామెంట్లో రిప్లై ఇస్తాను, మాట్లాడదాం. రైట్ బా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎనీబడి నాట్ సబ్స్క్రైబ్డ్ సో ఫar, click on the bell icon also, and share with your friends also. Comments are needful. Please provide your comments, valuable comments. Thanks a lot.